ఏది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఒంగోలు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అని అనుకుంటున్నారు. అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఎగ్జిబిషన్ బయలుదేరుతాం అనమాట. అదే ఫ్రాంక్ అయితే బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనోడు రెడీలో ఉన్నాడు వాటర్ పోయటానికి. కాడ అది ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. పిల్లల మీద ఫ్రాంక్ చాలా వెరైటీగా చాలా థ్రిల్గా ఉంటుంది. చూడండి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎలా నీట్గా రెడీ అవుతున్నారు. నాగైనా ఫోన్ చేయ. హలో నాగైనా ఏం చేస్తుంది? వచ్చిందా? ఇద్దరు వచ్చారా? ఫోన్ తెచ్చుకోలేదు ఏంది? సరే సరే అయితే. అది ఇప్పుడే అమ్ములు వాళ్ళు వస్తున్నారు రెడీ అయ్యి. ఏ అమ్ములు ఏం పైన ఏంది బిడ్డ? ఎయిర్ బ్యాండా? బో ఇలా ఎగ్జిబిషన్ అంతా నీదేగా. హాయ్ చెప్పు. ఓకే, నాగేన్ రెడీ వచ్చింది, అమ్ములు రెడీ వచ్చింది, దుర్గా రెడీ అయింది. మనిషి ఏదమ్మా? ఓకే, చాలా రోజుల నుంచి అయితే ఎగ్జిబిషన్ స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు. మధ్య వర్షాలు పడతానే ఉన్నాయి, వెళ్ళటానికి కుదరలేదు. ఎలాగ ప్రోగ్రాములు అమ్ములకైతే అసలు కుదరట్లేదు అనమాట. అంతే కదా, అమ్ములు ఈనాడు తిండి పోటీలు అని చెప్పి. ఏ అమ్ములు తిండి పోటీలకి ఎందుకు రావట్లేదు చెప్పు నువ్వు? ఎందుకు వద్దంది? అమ్ములు లావు ఎక్కుతుందంట తినేసరికి, అందుకని రావట్లేదు. ఇవాళ ఏమి ఎక్కుతా? జైంట్ వీల్ ఎక్కుతావా? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేమైతే ఒంగోలు వెళ్తున్నాం. మా ఊరు నుండి ఒంగోలుకి అయితే 50 కిలోమీటర్లు ఉంటది. ఈ రోజు అక్కడైతే ఎగ్జిబిషన్ బాహుబలి సెట్టింగ్ ఎగ్జిబిషన్ అయితే ఉంటది. అక్కడైతే జైంట్ వీల్ అన్ని ఉంటాయి. లాస్ట్ టైం లో అయితే నేను వెళ్ళినప్పుడు అయితే చాలా భయపడ్డాను. అక్కడ ఎంత భయం పుట్టిందో అది ఎక్కాలంటే. ఫస్ట్ టైం ఎక్కాను, అయినా చాలా భయం వేసింది. ఇవాళైతే ఎక్కాలి, ఎక్కితేనే తీసుకెళ్తామని తీసుకెళ్తానన్నారు. అందుకని మేమైతే ధైర్యం చేసుకుని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే 5 అయింది. కొంచెం లేట్ అయింది. 5ంటికే స్టార్ట్ అయ్యేది, కానీ మాకు కొంచెం లేట్ అయింది. 1 గంటకైతే వెళ్తాం. ఇప్పుడైతే అక్కడ వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని అయితే చూపిస్తాం. ఓకే అనమాట. ఈరోజు అయితే అమ్ములు ఏమేమి ఎక్కిద్దో చూద్దాం. ఏమైంది? ఏది? అమ్ములకి ఇంకో దిగిపోయి వీళ్ళు రాత్రి అనగా చెప్పాను ఇలా ఎగ్జిబిషన్ పోదాం రెడీ అవ్వండి. అందరు లిప్స్టిక్లు వేసుకుని రెడీ అయ్యి అమ్ములు అయితే
అమ్ములు చూడు ఎలా రెడీ ఇచ్చిందో. చాలా రోజుల నుంచి ఫ్రాంక్ వీడియోలు చేద్దామంటే వీళ్ళకి ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకు. అందుకని నేను నడు ఎగ్జిబిషన్ కంటెంటేను అదే ఫ్రాంక్ చేద్దామని డిసైడ్ అయిపోయినాయి. అలా ఎక్కుతావు మరి ఏం ఎక్కుతావు? జైంట్ వీల్ ఎక్కుతావా? జైంట్ వీల్ ఎక్కుతావా? ఎగ్జిబిషన్ ఎలా ఉంది? ఏం చదువుతావు? మీ అమ్మకి ఏం చదువుతావు ఇప్పుడు? ఏం చదువుతావు? ఏం చదువుతావు చెప్పు. అది మొత్తానికైతే అమ్ములు నీళ్ళందరినీ అయితే ఈరోజు ప్రాంక్ చేసాము. మీరైతే చాలా రోజుల నుంచి ప్రాంక్ చేయాలంటే ఇదే అనమాట ప్రాంక్. ప్రాంక్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. అంతే కదా అమ్ములు? బాగుందా? అమ్ములు ఇందాక వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం ఒకసారి. ఇదేంటి ఇందాక పైన ఉంది, ఇప్పుడు ఇది కిందకి వచ్చిందో సైడ్కి పోయింది. ప్రాంక్ ఎలా ఉంది? చల్లగా తర్వాత సంగతి ఒంగోలు ఎగ్జిబిషన్ ఎడిపోయింది. అమ్మలో రేపు పోదామా ఎగ్జిబిషన్కి? రేపు రెడీ అవుతావా? రావు ఎందుకని? ఎవరికి? రానాకా? మొత్తానికి అమ్ములు చూడు అది ఏడుతుంది చూడు, అసలు ఏడుపు మాకు పెట్టింది. మీ నాన్న కూడా తిట్టిండా? ఏం లేట్ అవడము, పానీపూరి బిర్యానీ అన్ని అనుకుందాము. ఏమేం కొనాలనుకున్నావు నువ్వు ఎగ్జిబిషన్ లో? మరి ఎందుకు వస్తున్నావు అయితే? ఎవరు? కార్ అయితే నేను ముందు కూర్చోనమ్ము, సినిమా తీసుకుపోయేటప్పుడు ముందు కూర్చొని పెట్టాను. నేను ఈసారి వెనకే చెప్తా పోసుకుంది పాపం. అమ్ములు కార్ బాగుంది కదా. రేపు వెళ్దాంలా? ఓకేనా? రేపు కూడా ప్రాంక్ కాదు, రేపు నిజంగానే.